తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 800 గ్రామాలలో ఇలాగే 25 జిల్లాలలోనైతే ఈరోజు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి. మరో 36 నిమిషాలలో పక్కా ఈ జిల్లాలో ఇక్కడ మీరైతే లిస్ట్ అయితే చూసుకోవచ్చు. వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడండి. మీ యొక్క జిల్లాలకు సంబంధించి అలాగే మీ యొక్క మండలాలకు సంబంధించి అయితే ఇక్కడనైతే మనకైతే లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్క జిల్లాలో అయితే పడుతున్నాయి అన్నమాట. లిస్ట్లో వచ్చిన జిల్లాలో మీకైతే చూపెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడండి. పెద్దపల్లి జిల్లాలో 9885 మంది ఖాతాలోనైతే రైతు భరోసా జమ అయినట్టయితే తెలుస్తుంది. 13 మండలాల్లోని ఎంపిక చేసిన గ్రామాలలో మొదటో రోజు 13 గ్రామాల రైతులకైతే పడినట్టు తెలుస్తుంది. రూపాయలు 10 కోట్లు అయితే జమ అయినట్లు తెలిపారు అధికారులు. అలాగే కరీంనగర్ జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడినట్టయితే తెలుస్తుంది. 24 మండలాల్లో కరీంనగర్లోనైతే పడినట్టయితే తెలుస్తుంది అన్నమాట. గ్రామాలుగా ఎంపిక చేసిన రైతుల ఖాతాలో భరోసా డబ్బులు జమ అయ్యాయి. రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేని వారు ఉదయం నుంచి టెన్షన్ పడ్డ రైతులకు సాయంత్రం కాగానే వారి ఖాతాలోనైతే డబ్బు అయితే జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు రైతులు అయితే తెలియడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. మనమైతే రైతుల నుంచి అయితే ఈ యొక్క పేమెంట్ ప్రూఫ్స్ అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. అంటే డబ్బులకు సంబంధించి వాళ్ళకైతే పడ్డాయని చెప్పడం జరిగింది. పడ్డ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే మనమైతే ప్రూఫ్స్ అయితే కలెక్ట్ అయితే చేసి ఆ గ్రామాలకు వెళ్ళి ఎవరికైతే పడ్డాయో వాళ్ళందరికీ కూడా మనం అయితే తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి అయితే స్వీకరించడం అయితే జరిగింది. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. రైతు భరోసా సాయంత్రం కాగానే వారి ఖాతాలోనైతే డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పడం జరిగింది. డబ్బులు వారి ఖాతాలో అలాగే మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఈరోజు ఒక రైతుకైతే పొద్దున్నే అయితే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది. ఈ జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు పెద్దపల్లి జిల్లా ఈ యొక్క మండలం వచ్చేసి ముత్తారం మండలం అయితే ఉండడం అయితే జరిగిందనమాట. మీ యొక్క మండలాలకు సంబంధించి డబ్బులు అనేవి అయితే మీ అందరి ఖాతాలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. రైతుల సంరక్షణ కోసం ఏడాదిలోనే రూపాయలు 54,000 కోట్ల అయితే ఖర్చు చేశామని అయితే రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ మంత్రి అనుబంధ రంగాలకు 72,000 కోట్లు కేటాయించామని మంత్రి వెల్లడించారన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఎవరికైతే డబ్బులు పడలేదో మరి యొక్క 10 నిమిషాలలోనైతే మీ అందరి ఖాతాలోనైతే పడతాయి. ఏ జిల్లాల వారికి చూసుకున్నట్టయితే జిల్లాలు ఎంపిక చేసిన గ్రామాలలోనైతే ఖచ్చితంగా ఒక గ్రామం ఎంపిక చేసినట్టయితే ఆ యొక్క గ్రామం అనేది అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఒక విలేజ్లో ఒక 3,000 మంది ఉన్నా లేకపోతే 2,000 మంది ఉన్న వారు ఎవరైతే ఉన్నారో విడతల వారీగానైతే గతంలో మాదిరిగానే తొలుత ఎకరంలోపు విస్తీర్ణం, ఆ తర్వాత ఎకరన్నర, 2 ఎకరాలు ఇలా 10 ఎకరాల విడతల వారీగా ఈ కుబేర్ విధానం ద్వారా రైతుల ఖాతాలో నగదు జమ కానుంది. ప్రభుత్వం ఎంపిక చేసిన జిల్లాలోని 21 మండలాలలో 21 గ్రామాలలో చెందిన 14,833 రైతులకు రూపాయలు 14 కోట్లు వారి ఖాతాలో జమ అయ్యాయని, మిగతా రైతులకు మార్చి నెలాఖరులోపు అయితే జమ అవుతాయనేది ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. పథకం వివరాల సాగుయోగ్యమైన విస్తీర్ణం 3 కోట్ల ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క సంఖ్య వచ్చేసి అలాగే యోగ్యం కాని భూములకు సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఏదైతే కొన్ని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలోనైతే యోగ్యం కాని భూముల వివరణలు అలాగే కొన్ని అయితే సేకరించడం అయితే జరిగిందనమాట. మనమైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. సూర్యాపేట వాళ్ళకు కూడా 14 మన ఏవైతే ఉన్నాయో డబ్బులు అయితే పడ్డట్టు తెలుస్తుంది. 14 ఏదైతే ఊర్లు ఉన్నాయో అంటే ఇప్పుడు మన గ్రామాలలోనైతే పడినట్టయితే తెలుస్తుంది. అలాగే మెదక్ 34 ఊర్లలోనైతే పడడం అయితే జరిగిందనమాట. మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందా? రైతు భరోసాకు సంబంధించి మరొక వీడియోతోనైతే మళ్ళీ తెలుసుకుందాం. రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా మిస్ అవ్వద్దంటే తప్పకుండా అయితే డిస్ట్రిక్ట్ వైజ్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క తోటి రైతులకు కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ ఇది అన్నమాట.